హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పేరమననే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు యమ్మీ చికెన్ బిర్యానీ చూపించాలనుకుంటున్నాను. అది కూడా ఎక్కువ క్వాంటిటీ, అంటే 25 కేజెస్ చికెన్, 25 కేజెస్ రైస్తో మీకు బిర్యానీ చూపించాలనుకున్నాను. ఇది 50 కేజెస్ అనమాట బిర్యానీ. అయితే మా చెల్లెలకి బాబు పుట్టాడండి, బారసాల ఫంక్షన్లో ఇలా మేము బిర్యానీ చేయించాము. అందుకనే మీకు ఈ బిర్యానీ వీడియో చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్, అందుకనే షూట్ చేశాను. చూడండి, యమ్మీ చికెన్ బిర్యానీ మంచిగా పొగలు వేడిగా ఉంది కదండి. సో ఇది 50 కేజెస్ బిర్యానీ అన్నమాట టోటల్గా. చూడండి, ఓపెన్ చేస్తూ ఉంటే అలా అప్పుడే క్యాప్ తీయగానే ఇలా కలుపుతున్నారు. చూడండి, మంచిగా ఉంది కదా బిర్యానీ. అయితే బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. అందుకోసం బిర్యానీ ఆకు, అంటే ఇక్కడ మసాలాలన్నీ నేను అంటే చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం మిస్ అయ్యానండి, అందుకనే మీకు ఇలా అన్ని మసాలాలు చూపిస్తున్నాను, చూసేయండి. అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు నేను లేనండి, అందుకే నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. అయితే చికెన్కి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్, కారం, సాల్ట్, నిమ్మరసం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. అయితే అది నేను కొంచెం మిస్ అయ్యాను, అందుకే మళ్ళీ మీకు ఇలా ప్రోడక్ట్స్ అన్నీ ఏమేమి వాడమన్నది మీకు చూపిస్తున్నాను. పసుపు, నెయ్యి, కారం, కానీ బ్రాండ్ కోసమో కాదు, ఇది దేనికోసం కాదండి, జస్ట్ నేను అంటే మేము వాడినవి మీకు చూపిస్తున్నాను అంతే. అంటే నేను వీడియో మ్యాగ్నేట్ చేసిన వీడియో మిస్ అయ్యాను కనుక మీకు ఇలా సింగిల్గా చూపిస్తున్నాను. చికెన్ మసాలా ఇది. ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందే ఇలా చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర. ఇంకా ఒక దిక్కు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి, మరొక దిక్కు మనం రైస్ కూడా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇలా చూడండి, ఇలా నేను రైస్ కూడా ఇక్కడ నానబెట్టారు వాళ్ళు, చూసారు కదా. మళ్ళీ ఇంకొక సైడ్ ఏం చేశారు, ఆ రైస్ ఉడికించడానికి వాటర్ అనేది ఎసరు పెట్టుకున్నారు. 25 కిలోల రైస్కి ఎంత వాటర్ వేయాలనేది వేసి ఎసరు పెట్టారు. ఎసరు మరి వచ్చాక దానిలో పుదీనా, కొత్తిమీర, అంటే ఇక్కడ రాళ్ళుప్పు వాడారు, రాళ్ళుప్పు, బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, జాజీరా అన్నీ వేశారన్నమాట. ఇగో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు అన్నారుగా చికెను. చూడండి, మంచి కాజు, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేశారు. ఇందాక చూసారా, ఆయిల్ వేశారు, ఎందుకంటే అన్నం మంచిగా గుల్లలుగా రావాలి కదా, విడివిడిగా పొడిగా. సో అందుకనే ఆయిల్ వేశారు. తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది ఇలా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా తీసుకొని వచ్చి మరుగుతున్న వాటర్లో వేశారు. అది ఒక 1 మినిట్ కుక్ అవ్వగానే, ఎక్కువసేపు ఉంచొద్దండి, ఎక్కువ క్వాంటిటీ కదా, ఒక 1 మినిట్ అలా కుక్ అవ్వగానే తీసి చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేస్తున్నారు. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. అంటే ఇక్కడ వీళ్ళు మనమైతే ఒక కేజీ 2 కేజీస్ వేసుకుంటే ఎమ్మటే ఒక జల్లీట్లో వడేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేస్తాము. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వీళ్ళు 3 లేయర్స్గా వేస్తారటండి. ఫస్ట్ లేయర్లో ఏమో ఒక 10% బాయిల్ అయిన రైస్, సెకండ్ లేయర్ ఏమో ఒక 20 to 30% బాయిల్ అయిన రైస్, థర్డ్ లేయర్ ఏమో ఒక 50 to 60% బాయిల్ అయిన రైస్ వేస్తారు. ఇలా వేయడం వల్ల రైస్ అనేది అంటే టోటల్ కంప్లీట్గా కుక్ అవుతుంది. ఎక్కువ మెత్తగా కాకుండా, ఎక్కువ అంటే పొడిగా కాకుండా కరెక్ట్గా బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టెక్నిక్ ఫాలో అవుతూ చేస్తారట. అదేవిధంగా ఇక్కడ కూడా 3 లేయర్స్ లాగా వేశారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వేసిన ప్రతిసారిని రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేశారు. అదే ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ చేసినప్పుడు యూజ్ అయ్యే టెక్నిక్ అండి. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇలా చేసేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ చేయడం దగ్గరుండి చూసింది ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అందుకే నేను మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా దీన్ని ఫాలో అయ్యండి. ఎప్పుడన్నా చేయాల్సి వస్తే ఇలా చేసేసుకోండి, చాలా బాగా వస్తుంది. టోటల్గా 3 లేయర్స్ రైస్ యాడ్ చేసేటప్పటికి రైస్ అనేది 70 to 80% వరకు కుక్ అయిపోయింది ఫ్రెండ్స్.
నేను అనుకున్న స్టార్టింగ్ ఏంది అసలు రైస్ మొత్తానికి కుక్ అవ్వకముందు వేస్తున్నారు అనుకున్నా, కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఓకే కరెక్టే. తర్వాత నేను దగ్గరుండి చూసాను కదా, అప్పటి వరకు రైస్ 70-80% కుక్ అయిపోయిందండి. తర్వాత ఒక 10-20 మినిట్స్ దమ్కి పెట్టాలన్నారు. అయితే దమ్కి పెట్టే ముందు దీనికి ఏమేమో యాడ్ చేశారో కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. దమ్ ఇలా టోటల్గా 3 లేయర్స్ వేయడం అయిపోతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది థర్డ్ లేయర్ అనమాట. ఇది కూడా వేస్తే కథమే కంప్లీట్ అయిపోతుంది రైస్ వేయడం. ఎంతైనా ఈ కట్టెల పొయ్యి మీద ఇంత క్వాంటిటీ బిర్యానీ చేయడం కొంచెం కష్టం అనిపించింది ఫ్రెండ్స్, మీరేమంటారు? అదే స్టవ్ మీద అయితే కొంచెం చేయడం ఈజీ అవుతుందేమో, కానీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం కష్టమే అయిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేశారు రైస్ మొత్తం. వీళ్ళకు టెక్నిక్స్ కూడా బాగా తెలిసిపోయినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. మనకైతే ఇలా చేస్తారన్న విషయం కూడా మాకైతే తెలియదు. మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలిసే కామెంట్ సెక్షన్లో నాకు తెలుసని కామెంట్ చేయండి. తర్వాత దమ్కేసే ముందు అగాల నెయ్యి వేశారు, తర్వాత పుదీనా కొత్తిమీర వేశారు, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఒక గోధుమ పిండిని కలిపి బౌల్కి చుట్టూ అప్లై చేశారు. ఈ విధంగా చూపిస్తున్న విధంగా అప్లై చేశారు. తర్వాత ఒక 20 మినిట్స్ దాన్ని దమ్ముకు పెట్టారు. అయితే దీనికి మంట పెట్టడం కూడా ఒక టెక్నిక్ లాగా పెట్టారు ఫ్రెండ్స్.